పూల్ మొక్క గ్రేవీ చేస్తున్నాను. కళాయి పెట్టి స్టవ్ వెలిగించాను. వేపుకోవాలి. వేగినాక ప్లేట్లో తీసేసుకోవాలి. అల్లం ఎల్లుల్లిపాయ అన్నీ కొబ్బరి పెట్టాను. ఆనియన్ అన్నీ వేసి ఉప్పు పసుపు కారం కూడా వేసాను దీంట్లోనే మసాలాలో. ఆయిల్ వేసాను కళాయిలో. ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ మసాలా వేసేసి వేపుకోవటమే. ఆయిల్ బయటకు వచ్చేదాకా వేపటమే ఇదంతా. అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర లవంగాయ చెక్క అన్నీ వేసేసాను దీంట్లోనే. మిక్సీ పట్టుకొచ్చాను. మసాలా లగింది. ఇప్పుడు నాకు వేసేస్తున్నాను. వీటిలో కస్తూరి మెంతి డ్రై చేస్తున్నాను. రోస్ట్ చేసి వేసేయటమే. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలైనా వేసుకోవచ్చు. మిక్సీలో పెట్టాను. ఒక గ్లాస్ దాకా వాటర్ వేసేసింది. ఉడికిపోయింది గ్రేవీ. ఇంకా కొత్తిమీర వేస్తున్నాను. కస్తూరి మెంతి కూడా వేస్తున్నాను. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి కస్తూరి మెంతి వేసుకుంటే. గ్రేవీ పూల్ మటర్ గ్రేవీ రెడీ.